ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారని, దానికి సంబంధించి సిట్ అధికారుల దగ్గర కీలకమైనటువంటి సమాచారం ఆధారాలు కూడా ఉన్నాయని, అతి త్వరలోనే వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అవ్వడం ఖాయమని, తాను అరెస్ట్ అవుతానని తెలిసే, జైలుకి వెళ్తానని తెలిసే జగన్మోహన్ రెడ్డి పకడ్బందీ వ్యూహరచన చేశారని, అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో ఆయన ప్రజలతో మమేకమవుతూ వైఎస్ఆర్సీపీ తరపున కొన్ని కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జొన్నలగడ్డ శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, ఆయనే ఈ మద్యం కుంభకోణంలో బిగ్ బాస్ అని, దానికి సంబంధించినటువంటి కీలక ఆధారాలు ఇప్పుడు సిట్ అధికారుల దగ్గర ఉన్నాయని, అతి త్వరలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయమైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి, ప్రచారం కూడా జరుగుతుంది. అయితే దానికి అనుగుణంగానే తాను జైలుకి వెళ్తానని గ్రహించే జగన్మోహన్ రెడ్డి పకడ్బందీ వ్యూహాన్ని రచించారని, అందులో భాగంగానే ఆయన గత కొంతకాలంగా ప్రజలతో మమేకం అవుతూ కొన్ని కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేశారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? మీరన్నది నిజమే. ఎందుకంటే ఇక్కడ వేగంగా జరుగుతున్న సిట్ దర్యాప్తు ఎప్పటికప్పుడు వస్తున్న అప్డేట్స్ చూసిన తర్వాత వైసీపీలో ఒక గుబులు మొదలైంది. విచారణ వేగవంతంగా జరగటం, నిన్నటితో ముదినరెడ్డితో సహా 12 మందిని అరెస్ట్ చేయటం, 40 మంది ఎక్యూజ్డ్గా ఉండటం, ఇప్పుడు 41 నోటీస్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని కూడా A41గా తీసుకుంటారు, తర్వాత రిమాండ్కి పంపిస్తారు, కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తారు. ఆ తర్వాత అంతిమ లబ్ధిదారుడు ఎవరనేది ఈ చివరి దశకు వస్తున్న ఈ సమయంలో మిథున్ రెడ్డి రిమాండ్లో ఉండి అసలు విషయాలు ఇంకా రాబట్టాల్సిన విషయాలు సిట్ రాబడుతుంది. దీంతో పాటు మరో ప్రమాదం ఏంటంటే విజయసాయి రెడ్డి తను కూడా ఒక 4 రోజుల క్రితమే హాజరు కావాల్సి ఉండి తన వ్యక్తిగత కారణాల వల్ల, ఇతర కారణాల వల్ల నేను హాజరు కాలేకపోతున్నాను అన్నాడు. ఇప్పుడు అతను కూడా హాజరు కావాల్సిన అవసరం ఉంది. ఓ పక్కన మిథున్ రెడ్డి, అలాగే మరో పక్క విజయసాయి రెడ్డి. అసలు అత్యంత కీలకమైన వ్యక్తులు వీళ్ళే ఈ మద్యం కుంభకోణం సంబంధించి. ఒకటి ఈ చక్రం తిప్పే ఒక మైండ్, ఒక ఏమంటారు, ఏదైతే వ్యూహరచన ఉందో మద్యం కుంభకోణం నుంచి అదంతా కూడా ఈ మిథున్ రెడ్డి అలాగే ఈ విజయసాయి రెడ్డి ఇంట్లోనే ఇదంతా జరిగిందని, ఎంత ఈ వ్యూహరచన అంతటికే కర్త కర్మ క్రియ వీళ్ళేనని, వెనుకున్నది బిగ్ బాస్ అని అవన్నీ ఒక్కొక్కటిగా బయటపడతాయి. అలాగే వార్తలు చూసుకున్నట్లయితే అసలు మద్యం కుంభకోణంలో ముడుపుల మూల విరాట్ జగన్మోహన్ రెడ్డి అని, ఆయనకి ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల రూపాయలు ఈ మద్యం కుంభకోణంలో జరిగినటువంటి అవినీతి ద్వారా అవినీతి సొమ్ము అందేది అనేటువంటి వార్తలు అయితే చూసాం. సో ఇంకా రాను రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయం అనేటువంటి ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఏంటి సార్ అసలు ఏం జరగబోతుంది మద్యం కుంభకోణంలో? అదే చెప్పబోతున్నా అండి. అది ఇప్పుడు ఇదంతవరకు వచ్చిన తర్వాత విచారణ, ఇక తదుపరి విచారణ ఇంకా అన్ని వీళ్ళు ఒకవైపు చూపిస్తున్నట్టు అంతిమ లబ్ధిదారు ఎవరైనది క్లారిటీ ఇప్పటికే పేపర్లో కానీ మీడియాలో కానీ అన్ని చోట్ల మనకు తెలుస్తూనే ఉంది. అలాగే నిన్న సమర్పించిన ఏదైతే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ఉందో దాంట్లో క్లియర్గా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన అయితే వచ్చింది. తదుపరి అంటే అడిషనల్ ఛార్జ్ షీట్ సమయానికల్లా జగన్మోహన్ రెడ్డి పేరు కూడా దాంట్లో నిందితుడిగా A41గా పెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దాని తర్వాత ఫైనల్ ఛార్జ్ షీట్ కూడా వస్తాయి. ఇది ఛార్జ్ షీట్ లో అయితే జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన మాత్రమే వచ్చింది ఇప్పటి వరకు. అదే అంటున్నాను. దాని తర్వాత అంటే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ మాత్రం ఇంతవరకు మనకు చూసింది ఈ 366 పేజీల్లోను. అయితే రెండో ఏదైతే అడిషనల్ ఛార్జ్ షీట్ అలాగే ఫైనల్ ఛార్జ్ షీట్ ఉంటుంది. అంటే 1 by 1 ఈ వీటిల్లో ఖచ్చితంగా ఆయన పేరు ప్రస్తావించడమే కాకుండా నిందితుడిగా చేసే అవకాశం కూడా ఉంటుంది అని ఏదైతే ఇప్పుడు వాళ్ళు ఊహిస్తున్నారో, అంటే వైసీపీ కానీ ప్రజలు కానీ బయట కానీ ఎవరికైనా ఇదే అనుకునేది ఇప్పుడు చర్చ. ఈ సందర్భంలో వైసీపీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తానుగా ఇంకా అర్థమైపోయింది. ఇంకా రేపో మాపో అంటే మనం చంద్రబాబు నాయుడు ఎలా ఎత్తేసామో మనం అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు నన్ను కూడా అంటే ఆయన భాష మాట్లాడుతున్నాను, నన్ను కూడా ఎత్తేసే సమయం దగ్గరగా ఉంది అనేది అతనికి అర్థమైంది అనుకోవాలి. అందుకనే ముందస్తుగానే అతను చాలా వ్యూహాత్మకంగా
మీరు అన్నట్టు ఈ మిర్చి రైతులను పలకరించడానికి వెళ్ళడం అయితేనేమి, అలాగే పొగాకు రైతుల కోసం అయితేనేమి, అలా బంగారుపాలెం మామిడి రైతులను పరామర్శించడానికి, నిజానికి అక్కడ ఎవరికి ఏ సమస్య లేదు, కానీ లేని సమస్యను ఉందని చెప్పి జనాల్లోకి వెళ్ళడానికి ఏదో ఒక కాజు కావాలి. మామిడి రైతులకి నష్టం ఏం జరగలే, 12 రూపాయలు గిట్టుబాటు వచ్చింది. అక్కడ ప్రభుత్వం బ్రహ్మాండంగా కొనుగోలు చేసింది. పక్క రాష్ట్రంలో కర్ణాటకలో 6 రూపాయల 90 పైసలు మాత్రమే ఉంటే దాన్ని 16 రూపాయలు కానీ కొంటున్నారని చెప్పేసి గ్లోబల్ ప్రచారం చేశారు. అది ఒట్టిదే అని, ఫేక్ అని తేలిపోయింది. సో వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ అవాస్పాలయ్యారు. రెండేది ఏంటంటే మంది మార్బాలను వేసుకెళ్ళిపోవటం, విపరీతంగా బల ప్రదర్శన చేయటం. అంటే నాకు జనం నుంచి విపరీతమైన మద్దతు ఉంది, అంటే ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు వ్యతిరేకత ఉంది అని ఎస్టాబ్లిష్ చేయాలని తాపత్రయపడ్డాడు. మీరన్న క్వశ్చన్కి అదే ఆన్సర్. అంటే కనీసం అరెస్ట్ అయ్యే ముందు ప్రజల వ్యక్తిగా, ప్రజల తరపున పోరాడే వ్యక్తిగా ఆ సింపతిని గెయిన్ చేసి, ఆ తర్వాత అరెస్ట్ అయితే ఆ సింపతి పార్టీకి వస్తుంది, అలాగే పార్టీకి ఒక శ్రేణులకి ఒక బలం వస్తుంది అని ఒక రకమైన వ్యూహరచన ఇది. అందులో భాగంగానే మామూలుగా అయితే ఏ రైతు దగ్గరికి వెళ్ళాలన్నా ఒక 500 మంది వెళ్ళి పలకరించి రావచ్చు. అంతమంది కూడా అవసరం లేదు. నిజంగా మీకు రైతుల దగ్గరికి వెళ్తే రైతులను పరామర్శించి ఆ తర్వాత ప్రెస్ ముందుగా, మీడియా ముందుకు వచ్చి ఇది సమస్య అని ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు. కానీ అతను ఆ పని చేయలేదు. నాకింత బలం ఉంది అని ఎస్టాబ్లిష్ చేయటం కోసం మాత్రమే ట్రాక్టర్లు, లారీలు, బస్సులు ఏ పడితే కార్లు వేసేసి విపరీతంగా మందు పోయించేసి మళ్ళీ తిరిగి ఆయన మందు ఎటు ఇంతకుముందు అనుభవం ఉన్నదే కదా, ఆ పోయించేసి శుభ్రంగా అదొక బల ప్రదర్శన కింద మార్చుకున్నాడు. కానీ ప్రజల్లో మాత్రం అతనికి పూర్తి వ్యతిరేకత ఇప్పటికీ ఉంది, ఎప్పటికీ ఉంటుంది. కారణం ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు 1 కోటి మంది కుటుంబాలు సర్వనాశనం అయిపోయి, 30,000 మంది ఆడపిల్లల తాడిపుట్టు తెగిపోయాయి, లక్షలాది మంది కిడ్నీ పేషెంట్స్ ఇప్పుడు ఇవాళ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు, ఎంతో మంది వేల మంది రెడ్ రీడన్ ఉన్నారు ఇవాళ. అంటే ఒక ఇసుక లేక, ఉపాధి లేక, బతుకు తెరువు లేక, అన్ని రకాలుగా ఏ విధంగా చూసుకుని, ఏ రంగంలో చూసుకున్న కుదేలైపోయింది. రాష్ట్రం చిన్నాభిన్నం అయిపోయింది. అంటే అప్పుడే పోలవరం పూర్తవుతుంది, ఇంకా 70% అయింది, అవుతుంది అనుకున్న పోలవరాన్ని పక్కన ఆడేశారు. అమరావతిని పక్కన పెట్టేసి 3 రాజులు అని 3 ముక్కలు ఆట ఆడేశారు. అలాగే వీళ్ళు కేవలం 5 సంవత్సరాలు వాళ్ళు ఉండి చేసింది ఏంటంటే ఒక మద్యం మీద, అది కూడా ఒక విషయం లాంటి మద్యం మీద అమ్మకం చేసి దాని వేలాది కోట్ల ముడుపులు తీసుకుని ఇప్పుడు ప్రజల్ని ఇబ్బందులు పాలు చేశారు. ఎక్కడ అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు. మరి అలాంటి ప్రజలు మళ్ళీ తిరిగి వాళ్ళ నుంచి సింపతి వస్తుంది అనుకునేది కల్లా. ఇంకా చేయాల్సిందంటే నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి 31,000 కుటుంబాలు ఇతని వల్ల చనిపోయిన వాళ్ళు వెళ్ళి పరామర్శించాలి. ఇప్పుడు ఓదార్పు యాత్ర అంత చేయాలి. నిజం చేయాలంటే అతను చేసిన తప్పుకి అతనే వెళ్ళి క్షమాపణ చెప్తా. అంటే మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే సమయానికి ఆయన ప్రజల మధ్య ఉంటూ పాదయాత్ర చేస్తూ అంటే ప్రజా కవచంగా వారిని వాడుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. దాని మీద ఏమంటారు? ఖచ్చితంగా ఇది డ్రామాయేనండి. ఇది డ్రామా మాత్రం ఫెయిల్ అవుతుంది, అందరికి అర్థమైపోయింది. ఇప్పుడైనా సరే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మనిషిగా అక్కడ ఎస్టాబ్లిష్ అవుదాము, ప్రజల మనిషి నాకు వాళ్ళ నుంచి నాకు సపోర్ట్ వస్తుంది, వచ్చేటట్టు ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ అది ఇది 80% ప్రజల నుంచి మద్దతు జగన్మోహన్ రెడ్డికి అయితే లేదు. వ్యతిరేకత ఉంది ఇప్పటికీ. కానీ దాన్ని ఏదో రకంగా ఏం చేయాలన్న తాపత్రయం మాత్రం విజయవంతం కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.